కల్వారిలో కన్నులతో పరీక్షించు యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణము నశింపజేసే మరణమున్ లేచిరండి విశ్వాసులార యోర్దానదిని దాటను విడచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలం విడచి విలాస మాయలం. రండి, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అన్వేషణ జరుపుతున్నాను. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. కింద సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను అనే మాటకి కింద నంబరేసి 3వ నంబరేసి మూల భాషలో సరిగా విభజించు వానిగాను, డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించాలి అనేటువంటిది పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి ఆజ్ఞ. ఇది కేవలం వాక్యము బోధించే వారికి మాత్రమే కాదు, వాక్యము చదివేటువంటి మనకు కూడా వర్తిస్తుంది. రండి ప్రార్థన చేసుకొని మన ధ్యానం ఆరంభిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం మీద ఆశతోటి, ఆకలితోటి, కోరికతోటి రాగలిగిన ప్రియ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. పెట్టుకునైనా మేము గడిపే సమయం ఆశీర్వాదకరంగా మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయుక్తముగా అనుగ్రహించండి. మానవ సంబంధమైన జ్ఞానము లేకపోతే మానవ సంబంధమైనటువంటి జ్ఞాన ప్రదర్శన ఇక్కడ లేకుండా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పరిశుద్ధాత్మ పరిచర్యను మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. మా హృదయాల్లో కార్యం చేయండి, మీరు మాకు సహాయం చేయండి. నిలబడుచున్న మీ దాసుడు ఎంతో బలహీనుడు, వివరించవలసిన రీతిలో వివరించటానికి కావలసినటువంటి నైపుణ్యము లేనటువంటి వాడు. కనుక మీ యొక్క దైవికమైన కృప చేత నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ని మేము సరిగా గమనించకపోతే మా ఆత్మీయ జీవితాలు ఎంతో నష్టపోతాం. కనుక ప్రభా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కనికరించండి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు. కనుక ప్రభా యథార్థంగా నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం, మాతో మాట్లాడండి, కృప చూపించండి, సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రపంచంలో క్రైస్తవులని 2 గుంపులుగా చేస్తాం. ఎవరెవరు వాళ్ళు? క్యాథలిక్స్, రెండవది ప్రొటెస్టెంట్స్.
క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్. క్యాథలిక్స్ అంటే తెలుసు కదా, రోమన్ క్యాథలిక్స్. వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ హైందవ్యం లాగానే ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏం నమ్ముతారు అంటే దేవుని వాక్యం ఉంది, బైబిల్ ఉంది. బైబిల్‌తో పాటు వారి నాయకులు ఏవైతే చెప్పారో లేకపోతే వారి పోప్ లేదా బిషప్‌లు వాళ్ళ సంఘ చరిత్ర ఏం చెప్తుందో అది కూడా ఆల్మోస్ట్ ఆల్ బైబిల్‌తో ఈక్వల్ గానే వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. ఇదే కోవలోకి మార్మన్స్ అనేటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు. వాళ్ళ పద్ధతులు కదా, వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, ఊదుబత్తులు వెలిగిస్తారు. యాష్ వెన్స్‌డే అంటే ఏంటి? అంతకుముందు పాత పామ్ సండే రోజు యేసు ప్రభుకు జయము హోసన్నా అని చెప్పి ఈత మట్టలు, తాటి మట్టలు తిప్పుతారు కదా, ఆ తాటి మట్టలు దాచిపెట్టి వాటిని ఎండిపోయిన తర్వాత కాల్చి బూడిద చేసి ఆ బూడిద ఇప్పుడు పూసుకుంటారు. ఇక్కడ పూసుకొని ఏమంటారు? యాష్ వెన్స్‌డే, భస్మ బుధవారం అంటారు. బైబిల్‌లో అలాంటిది ఎక్కడా కూడా మనకి కనపడదు. కాబట్టి అది వాళ్ళు చేయటంలో మనకేం ఆశ్చర్యం ఎందుకు? వాళ్ళ ఆధారం ఇదొక్కటి కాదు. ఇక్కడ పక్కన వేరేది ఉంది. సో దీంట్లోకి ఏదైనా రావచ్చు. ఏదైనా రావచ్చు. ఇక్కడ ఒక పోప్ గారు ఆజ్ఞ ఇచ్చాడు. మన యేసు ప్రభువుని ఒక్కళ్ళనే కాదు మరియమాతను పూజించాలి. మరియమాత. తర్వాత చెప్పాడు ఓన్లీ మరియమాత ఒక్కది కాదు. ఎవరైతే చనిపోయి
పెట్టేస్తాను. బైబిల్ని అధ్యయనం చేయటంలో అధ్యయన శాస్త్రం హెర్మెన్యూటిక్స్ అని చెప్పన్నా. అనగా బైబిల్ని ఇంటర్ప్రెట్ చేసుకోవడానికి కూడా కొన్ని నియమాలు సూత్రాలు ఉన్నాయి. మనకు అనుకూలమైన రీతిలో మనం చేసుకోవడానికి లేదు. దీనికి చాలా సంగతులు ఉన్నాయి. ఇక్కడ మనకు సులభంగా అర్థం కావటానికి కొన్ని ప్రాముఖ్యమైన నియమాలు ఈ రోజు పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే, బైబిల్ని ఎప్పుడు చదివినా, అన్వయించుకున్నా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా బోధించినా కాంటెక్స్ట్ అనగా సందర్భము, కాంటెక్స్ట్ నేపథ్య సహితము లేదా సందర్భము. తెలుగులో చెప్పాలంటే రెండు పదాలు బాగానే ఉంటాయి. సందర్భ సహితముగా మనం చదవాలి, లేదా నేపథ్యం. చూడండి, భాషలో పదాలు అనేవి కాంటెక్స్ట్ ను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకి ఇంగ్లీష్ భాషలో చాలా లైట్ గా ఉంది అన్నాను, చాలా లైట్ గా ఉంది అన్నాను. ఇక్కడ లైట్ అంటే ఏంటి? ఏమని వస్తూ అంటారా, లైట్ తీసుకో అన్న, ఇవన్నీ అయ్యే పెట్టే అంటే లైట్ తీసుకొని పోయి ట్యూబ్ లైట్ తీసుకొని రాకూడదు. అక్కడ ట్యూబ్ లైట్ కాదు, అది పదం లైటే, స్పెల్లింగ్ సేమే, కానీ దేన్ని బట్టి అర్థం మారుతుంది? కాంటెక్స్ట్ ను బట్టి అర్థం మారుతుంది, సందర్భాన్ని బట్టి పదం అనే అర్థం మారుతుంది. అట్లాగే బైబిల్ కూడా, బైబిల్లో వచనాలు ఐసోలేటెడ్ గా దేనికి దానికి సపరేట్ గా ఏదో మంత్రాల్లాగా లేవు. ఈ బైబిల్ 66 పుస్తకాల గ్రంథము, ఇది ఒకే దేవుడు. ఆయన తను ఏదైతే ప్రజలతో మాట్లాడాలనుకున్నాడో వేరు వేరు ఆదర్శని రేపి వాళ్ళని అట్లా డమ్మీలా కూర్చోబెట్టి మీరు రాయండి నేను చెప్తా అని అట్లా రాపిలా. హ్యూమన్స్ ప్రేరేపించబడ్డారు, కానీ వాళ్ళ శైలిలో, వాళ్ళ లాంగ్వేజ్ లో, వాళ్ళ ఓన్ శైలిలో వాళ్ళు రాశారు. మార్క్ రాసిన గ్రీక్ కి, పౌలు గారు రాసిన గ్రీక్ కి చాలా తేడా ఉంటుంది. పేతురు గారు రాసిన గ్రీక్ కి చాలా తేడా ఉంటుంది డైలెక్ట్ లో కానీ. అంటే ఇప్పుడు మన తెలంగాణ తెలుగు వేరే ఉంటుంది, ఆంధ్ర తెలుగు వేరే ఉంటుంది, రాయలసీమ తెలుగు వేరే ఉంటుంది, తెలుగే, బట్ ఆ పదాలు డిఫరెంట్ ఉంటాయి. బాగా తెలుగు భాష చదువుకున్న వారు తెలుగు వేరే ఉంటుంది. కానీ ఆ ఆదర్శ రాసినప్పుడు అందరూ ఒకేలాగా రాయలే. దేవుడు వారిని ప్రేరేపించి రాపిచ్చాడు. ఆ రాపిచ్చినప్పుడు అక్కడ నిజంగా ఉన్న ప్రజలకి వారి అవసరతను బట్టి, వారికి అక్కరతను బట్టి, వారికి ఉన్న సమస్యను బట్టి ఆ సమస్యను అడ్రస్ చేయటానికి రియల్ హ్యూమన్ ఆదర్, రియల్ ఆడియన్స్, రియల్ పర్పస్, రియల్ సర్కమ్స్టెన్సెస్ తోటి ఆయన వారికి రాపిచ్చాడు. కనుక సందర్భము అనేది లేకుండా మనం బైబిల్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఎంతో గొప్పది. సో చాలాసార్లు ఇది మర్చిపోతుంటారు. కాంటెక్స్ట్ అంటే ఏంటి? సందర్భం. ఇప్పుడు ఉదాహరణకు నేనేం మాట్లాడుతున్నాను, బైబిల్, ఇది నా కాంటెక్స్ట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను బైబిల్. బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఫ్రెండ్ కలుస్తారు, అన్న నేను క్రికెట్ మ్యాచ్ చూసావా అంటారు. కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? క్రికెట్ మ్యాచ్. అట్లాగే బైబిల్లో ఉన్న ఆదర్ను మాట్లాడుతున్నప్పుడు కాంటెక్స్ట్ అనేది వాడుతూ వచ్చారు, సందర్భాన్ని బట్టి. అంతేగాని పదం కనపడ్డది కదా, పదం ఉంది కదా అని చెప్పి ప్రతి చోట ఆ పదం ఈక్వల్ అనుకోకూడదు. ఇంకా చెప్తాను. సో ఈ పదాలు, మనం చదివే పదాలు, ఇది అర్థం కావాలంటే ఏం చదవాలి? సెంటెన్సెస్ కావాలి. వచనం మొత్తం చదివితేనే ఆ పదం యొక్క అర్థం అనేది అర్థమైంది. ఈ వచనం చదవాలి అంటే, వచనం అర్థం కావాలి అంటే ఏం చదవాలి? అధ్యాయం మొత్తం చదవాలి. అధ్యాయం మొత్తం అర్థం కావాలి అంటే అంటే ఆ కాంటెక్స్ట్ లో మనం ఆలోచించాలి. వర్డ్స్, సెంటెన్సెస్, మధ్యలో పారాగ్రాఫ్స్ పెట్టుకోవచ్చు, చాప్టర్స్, బుక్స్ దగ్గరకు వచ్చేసరికి. కనుక బైబిల్ అనేది మనం సందర్భమును ఆలోచించాలి. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ ఆదర్ గారు? ఒరిజినల్ గా రాసిన వ్యక్తి
ఒరిజినల్ గా రాసిన వ్యక్తి ఏం టాపిక్ మాట్లాడుతున్నాడు, ఉదాహరణకి మనం పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు ఒక వాక్యం ఎక్కువ చదువుతాం. ఏం వాక్యం చెప్పండి? ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల, మా ఎగ్జామ్స్ మేము కూడా చదువుకున్నాం, ఏం తప్పేం లేదు. రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మనకు తెలుసు ఆ వాక్యం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయు. అయితే అడుగువాడు సందేహించక విశ్వాసంతో అడగవలను. ఇది చాలా సార్లు మనం పిల్లలకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఈ వాక్యాన్ని కోట్ చేస్తాం, వాళ్ళకి చెప్తాం, దేవుడు జ్ఞానం ఇస్తాడు అని. ప్రశ్న ఏంటంటే, యాకోబు గారు ఇది రాసేటప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లల గురించి రాస్తున్నాడా? అతను కాంటెక్స్ట్ అదే మాట్లాడుతున్నాడా? ఎట్లా తెలుస్తుంది? పై వచనం కింద వచనం చదవాలి. పై వచనం ఏం మాట్లాడుతున్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. అంటే ఏం సందర్భం, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? శ్రమలలో ఎలా ప్రతిస్పందించాలో చెప్తూ, ఆ శ్రమలు ఎదుర్కోవటానికి మీకు జ్ఞానము కావాలి. మీరు శ్రమల గురించి ఆశ్చర్యపడకండి, మీరు శ్రమల గురించి చింతపడకండి, మీరు శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందించండి. ఆ ఆనందించడానికి మీకు ఏం కావాలంటే జ్ఞానము కావాలి. కాబట్టి ఇది అందరికీ శ్రమలలో ఎలా ఎదుర్కోవాలి అనే జ్ఞానము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఎగ్జామ్స్ లో జ్ఞానం అంటే ఎగ్జామ్స్ లో దేవుడు ఇయ్యడని కాదు. కానీ ఎగ్జామ్స్ లో ఫస్ట్ రిక్వైర్మెంట్ అంటే పిల్లల సంవత్సరం మొత్తం చదవాలి. సంవత్సరం మొత్తం చదవకుండా ప్రార్థన చేసుకున్నాం, అడిగిపోయినాం, దేవుడు పక్కన వాళ్ళ దాంట్లో చూపించాడు. నేను నిన్న ఒక్కరోజు చదువుకున్న క్వశ్చన్లే వచ్చాయి. హౌ అబ్సర్డ్ ఇట్ ఇస్. దేవుడు ఒక్కోసారి హెల్ప్ చేస్తాడు, నేను కాదన్న. కానీ అట్లా ఎన్ని రోజులు చేపిస్తాం? ఎన్ని రోజులు దేవుని అట్లా వంచేద్దాం? మనం చేసేదే తప్పు, మరి దేవుని కూడా తప్పు చేపిద్దామని కదా. ఎగ్జామ్లో కాపీ కొట్టకూడదు, మనమే కొట్టకూడదు, మరి దేవుడు వేరే వాళ్ళకి తెచ్చి మనకి అట్లా ఉండదు కదా. కొంతమంది చెప్తా ఉంటారా, నేను డబ్బులు లేవని ప్రార్థన చేస్తుంటే నేను పోతుంటే 100 రూపాయల కట్ట దొరికింది. ఎవరిదా కట్ట? పైనుంచి పడలాగా, ఎవరో పోగొట్టుకున్నారుగా. పోగొట్టుకున్నదంటే వాళ్ళు మన నష్టమేగా, మనం తీసుకోకూడదు కదా. కాబట్టి ఇది అంటే కాంటెక్స్ట్, నేపథ్యం ఏంటి? కానీ ఇలా చాలా వచనాలు బైబిల్లో మనకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చాలా సార్లు వాడుతున్నా. అంటే మనకు అక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి రచయిత రాసేటప్పుడు ఒక టాపిక్ ను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. ఉదాహరణకి ఫిలిప్పీ 4:13 ఉంది. ఏంటది? నన్ను బలపరచు క్రీస్తును బట్టే నేను సమస్తమును చేయగలను. అంటే ఎప్పటిదాకా ఫుట్బాల్ ఆడిన ఆయన క్రికెట్ ఆడతాడనా? చాలా మంది అలానే వర్తించుకుంటారు. అంటే నేనేమైనా చేయగలుగుతాను. నన్ను బలపరచు క్రీస్తును బట్టి నేనేమైనా. దేవుడు బలం ఇస్తాడు, నిజమే. కానీ ప్రతి వ్యక్తికి అట్లా చేయగలుగుతారా? కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? నేను పేదరికంలో ఉన్నాను, నేను ధనంలో ఉన్నాను, పేదరికంలో అయినా ధనములో అయినా నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. అది ఎప్పుడు అర్థమవుతుంది? పైన వచనాలు, కింద వచనాలు, ఆ ప్యాసేజ్ మొత్తము, ఆ చాప్టర్ మొత్తము, అధ్యాయం మొత్తము, ఆ బుక్ మొత్తం చదివితే అప్పుడు కాంటెక్స్ట్ అనేది మనకు అర్థం. ఒకసారి మన మనసులో తొందరపడతా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మనకు తెలియదు, మనం బయట ఏదో ఒక మాట వినపడుతుంది, రకాలను మనం దూరేస్తాం, సందర్భం ఉండదు అన్నమాట. వాళ్ళు ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటారు, మనం అనుకుంటా చర్చ అనుకుంటాం. వాళ్ళు అంతే అన్నా, నిజమే అన్నా అని వాళ్ళు మాట్లాడుకుంది బయట రాజకీయాలు, మనం అనుకుంటుంది చర్చ రాజకీయాలు. కాంటెక్స్ట్ అన్నమాట. ఇంకొక మాట కూడా ఎక్కువ సార్లు వాడుతుంటాం, చూడండి. ఇర్మియా గ్రంథం 29:11 అందరికి బాగా పరిచయమైన ఇష్టమైన వాక్యం నాకు కూడా. ఏంటి ఆ వాక్యం చెప్పండి? అమ్మా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు మేలు కలుగునట్లుగా అవి క్షేమకరములే కానీ సమాధానకరములే ఉద్దేశములే కానీ హానికరమైనవి. ఇది అంటే ఈ మాట చదవగానే మన హృదయం తెప్పరలుతుంది, మనకు చాలా ఆదరణ వస్తుంది, నిజమే. కానీ ఇక సపోజ్ ఇప్పుడు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ వాక్యం చదవగానే ఇక ఆ వ్యాధి పోద్ది అని అనుకోవచ్చా? కాంటెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తాడు. ఎవరితో చెప్తున్నాడు? బబులోను దేశంలో చెరలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. ఏ విషయం? రాబోయే కాలం అంటే 70 సంవత్సరాల తర్వాత
నేను మిమ్మల్ని మరలా ఇక్కడ తీసుకొని వస్తాను, మీరు మందిరం కట్టుకుంటారు, మీరు ప్రజలుగా ఉంటారు, రాజ్యముగా ఉంటారు అని చెప్తున్నాడు. కాంటెక్స్ట్ అది. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది నిజంగా ప్రతి విశ్వాసికి వర్తించే వాక్యమైన కాంటెక్స్ట్. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అంటే ఇది చెప్పాలని చాలా చెప్పొచ్చు, బట్ ఐ విల్ క్లోజ్ విత్ దిస్. అంటే వర్తమానం కాదు ఈ టాపిక్. అంటే ఎగ్జాంపుల్స్ ఎక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఉదాహరణకి బాగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వాడేది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా ఉంది. యేసు ప్రభువు అందరిని స్వస్థపరిచినప్పుడు యాక్చువల్ గా ఈ మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోంచి తీసుకునబడింది. ఏంటిది? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. చాలా మంది దీన్ని ఎలా వాడతారు అంటే, ఇదిగో ఆల్రెడీ యేసు ప్రభు గాయాలు పొందాడు కాబట్టి మనం అందరం ఆల్రెడీ స్వస్థపడ్డాయి, రోగం లేదు మనకి. రోగం వచ్చిందంటే అది అవిశ్వాసం చేతని. కాబట్టి మనకు రోగం రాకూడదు, అది వాగ్దానం. బైబిల్లో ఉంది అని. కాంటెక్స్ట్ ఏంటి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను. అంటే దేని గురించి మాట్లాడుతూ? అక్కడ రోగాల గురించి, వ్యాధుల గురించి మాట్లాడట్లేదు, పాపము గురించి మాట్లాడుతున్నాడు. పాపము ద్వారా వచ్చే గాయముల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే పాపము ద్వారా వచ్చే గాయం. ఆ కాంటెక్స్ట్ లో మనం చదవకపోతే ఆ ఒక్క పదాన్ని బయటకు తీసి, ఇదిగో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థపడుతుంది అంటే క్రైస్తవంలో ఎక్కడ అస్వస్థత ఉండకూడదు, క్రైస్తవంలో ఎక్కడ వ్యాధి ఉండకూడదు, క్రైస్తవులు ఎక్కడ బాధ ఉండకూడదు అని బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. పౌలు గారు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళుంది, నేను పోవాలని ప్రార్థన చేశాను కానీ దేవుడు తీసివేయలేదు. తిమోతికి చెప్పాడు, తిమోతిని కడుపు జబ్బు ఉంది కదా, దాని నిమిత్తం ద్రాక్షారసము రాదు. చాలా మంది ఏంటి హాస్పిటల్ కూడా వెళ్ళారు. ఎందుకు? వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు ఏమని? ఇది ఒక రాయబడి ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది, యేసు ప్రభువుగా వారు స్వస్థపరిచినప్పుడు రాయబడింది, అక్కడ నెరవేరింది అని రాయబడ్డది తప్ప ఇక వేరే చోట ఎక్కడ పౌలు గారు రాసిన పత్రికల్లో కానీ ఎక్కడా కూడా క్రైస్తవులకు అనారోగ్యం రాదు అనేటువంటి మాట ఎక్కడా కూడా రాయబడలేదు. ఇక్కడ కాంటెక్స్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట ప్రాణ గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. ఏం చదువుతాం? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా మాట విని తలుపు తీసిన యెడల నేను వాని యుద్ధకు వచ్చి అతడు నేను అతనితో కలిసి భోజనము చేయుదుము. మనం చాలాసార్లు ఈ మాటను సువార్త కొరకు వాడుతాం. ఇదిగో దేవుడు హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడు, నువ్వు తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు, నువ్వు తీయకపోతే ఆయన రాడు. మనం తీయం కదా, మనం అసలు తీయం. ఎందుకు? మన విరోధులం, మనం పాపంలో మరణించాం. కానీ కాంటెక్స్ట్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు? సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘముతోటి? లవొదికీయ సంఘముతో. అది అవిశ్వాసితో ప్రభు చెప్తున్న మాటలు కాదు. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీయమని చెప్తున్న మాట అది స్వార్థకు అప్లికబుల్ అవుతుంది. బట్ అక్కడ కాంటెక్స్ట్, సందర్భం. ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుతూ లవొదికీయ సంఘాన్ని గద్దిస్తూ, ఓ లవొదికీయ సంఘమా, మీరు నా సంఘం అని చెప్పుకుంటూ నన్ను బయట పెట్టారు, నేను లేను మీ మధ్యలో, మీరు తలుపు తీయండి. సంఘముతో చెప్పిన మాట అది, సంఘమును గద్దిస్తూ చెప్పి. కాబట్టి బైబిల్లో కొన్ని మాటలు అవిశ్వాసులకు రాయబడ్డాయి, బైబిల్లో కొన్ని మాటలు విశ్వాసులకు రాయబడ్డాయి, బైబిల్లో కొన్ని మాటలు అపోస్తలులకు రాయబడ్డాయి. ఉదాహరణకి మీరు పాములు చేత్తో పట్టుకుంటారు, మీరు విషం తాగినా మీకేం కాదు, అపోస్తలులకు చెప్పబడ్డాయి. కొన్ని మాటలు ఇశ్రాయేలీలకు చెప్పబడ్డాయి, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు నా మాట వింటే నీకు ఆశీర్వాదాలే, నా మాట వింటే నీకు పిల్లలు పుడతారు, నా మాట వింటే యుద్ధం గెలుస్తావు, నా మాట వింటే మీకు కరువు రాదు. కొన్ని ఇశ్రాయేలీలకు మాత్రమే చెప్పాడు, కొన్ని అబ్రహాముకు మాత్రమే చెప్పాడు,
కొన్ని మోషేకు మాత్రమే చెప్పాడు. అక్కడ కనపడ్డది కదా అని చెప్పేసేసి ఇగో ఇది నాకు చెప్పాడు అనుకో. మనకు కూడా చెప్పాడు, మనకు కూడా చెప్పిన సంగతులు ఉన్నాయి. కానీ రాయబడిన ప్రతి మాట మనకు చెప్పిందే అనుకోవటానికి, ఉదాహరణకి యోబు గ్రంథంలో మొదట నీ స్థితి కొద్దిగా ఉండెను, తుదకును మహాభివృద్ధి నొందుదువు. చాలా మంది దాన్ని, నేను కొత్త స్టార్ట్ చేసిన, నేను మా తెలిసిన బంధువుల అబ్బాయి, ఒక అబ్బాయి క్రిస్టియన్ ఛానల్ పెట్టాడు. అక్కడ హోటల్లో ప్రోగ్రామ్ పెట్టారు. అటు ఆంధ్ర సైడ్ నుంచి ఒక పెద్ద బోధకుడు వచ్చారు, జ్యోతిరాజు గారు వచ్చాడు. వచ్చి ఇక ప్రార్థన చేశాడు, ప్రవచించాడు. ఇగో మొదట నీ స్థితి కొద్దిగా ఉంది, ఇట్లాంటి వచనాలన్నీ ఇక చెప్పేసేసి ఈ ఛానల్ గొప్పదైపోతుంది, ఛానల్ అందరూ ఆమెన్ అన్నారు. ఛానల్ ఇక అసలు విస్తరిస్తుంది అది అన్నారు. అయిపోయింది. 1 year తర్వాత ఛానల్ మూసేసి ఆయన వెళ్ళిపోయాడు ఊరు నుంచి. అంటే అక్కడ వచనాలు మనం అప్లై చేసుకోవటానికి మనతో చెప్పబడినవి కాదు, మన కొరకు చెప్పబడ్డాయి. కానీ మనతో డైరెక్ట్ గా, ఇప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, ఇదిగో నీ మీద నాకు కటాక్షం వచ్చింది. ఆ వాక్యం చదువుతున్న నేను, వా దేవుడికి నా మీద కటాక్షం వచ్చిందంట అనుకోము. ఎప్పుడు వచ్చింది? మోషేకి స్టడీ చేయాలి. ఎందుకు వచ్చింది మోషేకి? నేను మోషేలాగా ఉండాలి, అప్పుడు దేవుడు నాకు కటాక్షం ఇస్తాడు. అంతేగాని కటాక్షం వచ్చింది ఎప్పుడు? అక్కడ రాయబడింది, వచ్చే సంవత్సరం నీకు కుమారుడు కలుగును అని రాయ. పెళ్లిగాని పిల్లలు ఆ వాక్యం చదివి వచ్చే సంవత్సరం పిల్లలు అనకూడదు. పుట్టొచ్చు పుట్టప్పు, అది పెళ్లి తర్వాత జరిగింది. అంతేగాని ఆ వాక్యం చదివినంత మాత్రాన పుడతారు అని లేవు. కాంటెక్స్ట్, సందర్భం. కనుక పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ఆ రచయిత ఏం చెప్తున్నాడు, ఏ టాపిక్ మాట్లాడుతున్నాడు? పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆచారాల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాడు? చాలాసార్లు చాలా కాలక్రితం ఒక మాట విన్నాను. అంటే ఒక ఆంటీ బంగారం పెట్టుకోకూడదు అని తీర్మానం చేసుకున్నారు. మంచిదే. ఎందుకు అంటే దేవుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? రండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెల గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జను మోగించుతున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి ఓడి చేయును, వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణము, చంద్రవంక భూషణము, కులాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్య పరిణలను ఇదంతా ఇచ్చి 24వ వచనంలో, అప్పుడు పరిమళ ద్రవ్యం ప్రతిగా మురుగుడు ఉండును, నడికట్టుకు ప్రతిగా తాడు, అల్లిన జడకు ప్రతిగా బోడితల, ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. చూసారా, దేవుడు చెప్పాడు, గజ్జలు పెట్టుకుంటే దాని బదులు ఇంకోటి ఇస్తా అన్నాడు, సెంటు బదులు మురికి వాసన ఇస్తా అన్నాడు, కాబట్టి పెట్టుకోకూడదు. యెషయా ప్రవక్త బంగారం పెట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. గర్వము, వారి గర్వము గురించి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు కాంటెక్స్ట్, సందర్భము అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఏం సందర్భం అనేది తెలియకపోతే మన ఇంటర్ప్రిటేషన్ అంతా రాంగ్ అయ్యే ఛాన్స్. సరే, మరి ఎట్లా ఈ కాంటెక్స్ట్ ఎలా కనుక్కోవాలి? దీంట్లో నేను ఈరోజు 4 రకాల కాంటెక్స్ట్ గురించి నేను మీతో మాట్లాడతామని సిద్ధపడుతున్నాను. 4 రకాల కాంటెక్స్ట్ అంటే అర్థమైంది కదా. సందర్భం, ఏం మాట్లాడుతున్నాం, టాపిక్ ఏంటి, ఆ రచయిత మెయిన్ టాపిక్ ఏంటి. యోహాను గారు రాశాడు, ఆయన మెయిన్ టాపిక్ ఏంటి. మార్కు రాశాడు, ఆయన మెయిన్ టాపిక్ ఏంటి. అందుకోసం పుస్తకం చదివేటప్పుడు ఆ మెయిన్ టాపిక్ అనేది మనకు అర్థమైతే తప్ప మనం ముందుకి వెళ్ళలేం. మొట్టమొదటిది ఏంటంటే వర్స్ కాంటెక్స్ట్, వచనం. వర్స్ దేని గురించి మాట్లాడుతుంది? వచనం. ఇది ఎలా అర్థమైద్ది అంటే, ఈ ఒక వచనం నుంచి అర్థం కావాలంటే దానికి ముందున్న వచనాలు
కిందున్న వచనాలు ప్రిసీడింగ్ ప్రొసీడింగ్ ఈ వరుస చదివితే తప్ప మనం అసలు అర్థాన్ని బైబిల్ ఎప్పుడు కూడా ఒక వచనాన్ని బయటికి తీసుకొచ్చేసేసి చెప్పకూడదు. కాంటెక్స్ట్ లోంచి బయట, అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పబడింది, ఏ కాంటెక్స్ట్ లో చెప్పబడింది. కనుక మొట్టమొదటిది ఇది మనకు అర్థం కావాలి అంటే వచనం. అందుకోసమే క్యాలెండర్ వాక్యాలు చదవటం మనం ఎక్కువ ప్రోత్సహించం. ఎందుకు? ఆ ముందు వెనక వచనాలు చదవకపోతే దేవుడు ఆ ఒక్క వచనం చెప్పలా, దేవుడు ఒక్క వచనం చెప్పలా. ఈ గ్రంథం మొత్తం రాసిచ్చాడు. దాని ఒక ఆధార్ ఉన్నాడు, దానికి ఒక అధ్యాయం ఉంది, దానికి ఒక సీక్వెన్స్ ఉంది. దేవుని వాక్యమే, క్యాలెండర్ లో ఉన్నది కూడా దేవుని వాక్యమే. కానీ చదివితే ఎలా చదవాలా? ఆ అధ్యాయం మొత్తం చదివితే దాంట్లో ఉన్నది మనకు అర్థమవుతుంది. అట్లా అని చెప్పి ఈరోజు యెషయా గ్రంథం ఒక అధ్యాయం, రేపు యాకోబు పత్రిక ఒక, అట్లా చదివితే దీని మీనింగ్ అర్థం కాదు. అందుకోసం మనం ఏం చెప్తామంటే బైబిల్ని సీక్వెన్షియల్ గా క్రమంగా చదవాలి. రోజుకు ఒక అధ్యాయమా, రోజుకు 2 అధ్యాయాల, అప్పుడు దాంట్లో ఉన్న మీనింగ్ మనకు అర్థమవుతుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్థము మన అర్థం. అందుకోసమే మనం సీక్వెన్షియల్ గా చదవాలి. ఇక్కడ ముఖ్యంగా ఒక వచనం అర్థం చేసుకోవాలంటే ఒక్క వచనంతో ఆగిపోకూడదు. దాని పైన ఉన్న వచనాలు, దాని క్రింద ఉన్న వచనాలు, ఆ పారాగ్రాఫ్ అంటామే, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. 1 కొరింథీ ఉంది 13వ అధ్యాయం ఏం చెప్తుంది? ప్రేమ గురించి మాట్లాడు. ఏ ప్రేమ? భార్యాభర్తల మధ్యలో ప్రేమ, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే ప్రేమ కాదు. ఏ ప్రేమ? సంఘము. 1 కొరింథీ 11వ అధ్యాయంలో సంఘములో ముసుగు వేసుకోవడం గురించి ముందు మాట్లాడాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ సంఘములో ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో ఆత్మవరాల గురించి మాట్లాడాడు. ఆత్మవరాలను జరిగించేటప్పుడు ప్రేమ ఉండాలి అని చెప్పి మళ్ళీ 14వ అధ్యాయంలో మళ్ళీ ఆత్మవరాల గురించి, భాషలు మాట్లాడటం గురించి చెప్పాడు. కాబట్టి ఆ 11, 12, 13, 14 అధ్యాయాలు మొత్తం కూడా సంఘములో ప్రేమ గురించి మాట్లాడు. అది కాంటెక్స్ట్. అది ఎప్పుడు అర్థమైంది అంటే ఇదేదో అంటే మనకి ఎక్కడన్నా అనుకోవడానికి లేదు. చదువుతుంటే ముందు ఒక్కొక్క వచనం బయటికి తీసేయకూడదు. పై వచనాలు, కింది వచనాలు. రెండవది ఆ పారాగ్రాఫ్ యొక్క మెయిన్ టాపిక్ ఏంటి, మనం చదివేటువంటి ఆ పారాగ్రాఫ్ లేదా ఆ సెక్షన్ ఏం చెప్తుంది. న్యూస్ పేపర్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. రాజకీయ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, రీజనల్ న్యూస్, డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్, ఇలా ఉంటాయి. అట్లాగే ఇగో ఈ పారాగ్రాఫ్ ప్రేమ గురించి చెప్తుంది, ఈ పారాగ్రాఫ్ విశ్వాసం గురించి. ఇప్పుడు యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు, తప్పిపోయిన కుమారుని ఉపమానం చెప్పాడు. సాధారణంగా తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని మనం ఎక్కడ దేని కొరకు వాడతాం? ఏం అర్థం చేసుకోవడానికి వాడతాం? సువార్త అంటే తప్పిపోయిన కుమారులాగా తిరిగి రావాలా అనేది. రెండవది దేవుడు ఎంతో కనికరం గలవాడు, క్షమిస్తాడు. ఎలాంటి వాడినైనా కూడా వాడంత తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినా కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ అసలు కాంటెక్స్ట్ ఏంటి? రండి లూకాసు 15వ అధ్యాయం. అంటే ఆ టాపిక్, మెయిన్ టాపిక్, అక్కడ 3 ఉపమానాలు కనపడతాయి కదా. ఏంటది? తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, నెక్స్ట్ తప్పిపోయిన కుమారుడు. అసలు కాంటెక్స్ట్ ఏంటంట? యేసు ప్రభువు ఎందుకు ఆ 3 ఉపమానాలు చెప్పాడు? 3 ఉపమానాలకి ఒకటే అర్థం, ఒకటే రీజన్. ఏంటి ఆ రీజన్? మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయిస్తున్నాడని చాలా, అందుకాయన వారితో ఈ ఉపమానము. ఎందుకు చెప్పాడు ఈ ఉపమానము? దేవుడు ఎంత ప్రేమ గలవాడో వివరించడానికి కాదు, లేకపోతే ప్రజలను మీరు ప్రభు వైపు రండి అని చెప్పడానికి కాదు. ఎందుకంటే పరిసయ్యులు వీరు తృణీకరిస్తున్నారు. ఎవరిని? పాపులను, సుంకర్లు. ఇప్పుడు ఈ ఉపమానాల్లో ఎవరు సుంకర్లకు, పరిసయ్యులకు సాదృశ్యం? పెద్ద కుమారుడు. కాబట్టి ఈ మేజర్ గా తప్పిపోయిన కుమారుని ఉపమానం ఉందే, ఎవరి గురించి చెప్పాడు? పెద్ద కుమారుడు గురించి చెప్పాడు. పెద్ద కుమారుడు
తండ్రిని తిరస్కరించాడు, తండ్రిని అవమానించాడు, రోడ్డు మీద నిలబెట్టాడు తండ్రిని. చిన్న కుమారుడు వాడు రోడ్డు మీదకి పోయాడు, పెద్ద కుమారుడు అయితే తండ్రిని రోడ్డు మీద నిలబెట్టాడు. తండ్రి వచ్చి బతిమిలాడినా పెద్ద కుమారుడు లోపలికి రాలా, బయటనే ఉన్నాడు. ఆ ఉపమానం అలానే ఎండ్ అయిపోయింది. లోపలికి వచ్చాడో లేదో కూడా మనకు తెలియదు. ఇంకా తండ్రి మీద ఏమంటున్నాడు, నువ్వు నాకు ఇయ్యలేదు, ఇన్ని రోజులు నేను నీకు సేవ చేస్తున్నాను, నాకు ఇయ్యలేదు, ఒక మేక ఇయ్యలే, ఒక గొర్రె. అంటే ఈ తండ్రి దగ్గర వాడి సంతోషం దొరకట్లా. పేరుకున్నాడు కానీ సంతోషం లేదు, ఆనందం లేదు. కానీ ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మన మేజర్ ఫోకస్, యేసు ప్రభువారి మేజర్ ఫోకస్ ఎవరిని రిప్రజెంట్ చేద్దామని? పెద్ద కుమారుని. మేజర్ టాపిక్ ఏంటి? ఇప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు 18వ అధ్యాయంలో. ఎందుకు చెప్పాడు ఉపమానము? లేకపోతే లూకా సువార్తలోనే, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉపమానం చెప్పాడు. ఏది? న్యాయాధిపతుల దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి రోజు ప్రార్థన చేసి అడుగుతా ఉంది. ఎందుకు చెప్పాడు ఉపమానము? వారు విసుకక నిత్యము ప్రార్థన. కాబట్టి ఆ పారాగ్రాఫ్ లో మేజర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు రచయిత అనేది మనం గ్రహించాలి. మూడవది, ఎవరు స్పీకర్? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఆడియన్స్ ఎవరు? రక్షణ పొందిన వారు, అపోస్తలులు, లేకపోతే ఆ దినాల్లో ఉన్న శిష్యుల, లేకపోతే ప్రతి విశ్వాస? ఎవరితోటి మాట్లాడుతున్నారు? పరిస్థితి ఏంటి? ఉదాహరణ గలతీ పత్రిక ఉంది. సిచ్యువేషన్ ఏంటి? వారు సువార్తను పక్కదోవ పట్టిస్తున్నారు. ఏమంటున్నారు? సున్నతి పొందితేనే రక్షణ, సున్నతి పొందకపోతే రక్షణ. అది ఆ పరిస్థితి. ఆ పరిస్థితిలో గలతీ పత్రిక మొత్తం పౌలు గారు రాస్తూ వచ్చారు. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది. అంటే ఇది అర్థంగా, సపోజ్ ఉదాహరణకి ఒక వచనం చదువుతున్నామంటే ఈ పారాగ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అదొకటి అర్థం చేసుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి, దీనికి ముందు ఏం జరిగింది, దీని తర్వాత ఏం జరుగుతుంది, ఈ ప్యాసేజ్ ఓవరాల్ బుక్ లో ఉన్న థీమ్ కి ఎలా కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకి మత్తయి సువార్తలో థీమ్ ఏంటి? యేసు ప్రభువారు రాజు. మార్కు సువార్తలో థీమ్ ఏంటి? ఆయన పరిచారకుడైన పనివాడు, దేవుని కుమారుడు. లూకా సువార్తలో థీమ్ ఏంటి? మనుష్య కుమారుడు. యోహాను సువార్తలో థీమ్ ఏంటి? దేవుని కుమారుడు. కనుకనే యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడో ఏం రాయలేదు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. కాంటెక్స్ట్. మొట్టమొదట వచనం యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది చాప్టర్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఒక అధ్యాయానికి మనం అంటే రాసుకునేటప్పుడు మనకి తెలుగు బైబిల్లో ఈ అవుట్ లైన్ మిస్ అయింది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటది అంటే ప్రతి పారాగ్రాఫ్ పైన ఒక చిన్న హెడ్డింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్స్ లో ప్రతి పారాగ్రాఫ్ పైన హెడ్డింగ్ ఉంటుంది. జీసస్ హీలింగ్ ద పారలైజ్డ్ మ్యాన్, జీసస్ టాకింగ్ విత్ సామరిటన్ ఉమెన్. అంటే ఆ పారాగ్రాఫ్ ఇది వీళ్ళ గురించి. సో మనం అర్థం చేసుకునేది కూడా ఆ కాంటెక్స్ట్ లో అయి ఉండాలి. సో చాప్టర్, అధ్యాయము యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఆ అధ్యాయాన్ని మనం ఎన్నిసార్లు వీలైతే అన్ని, పోయినసారి మనం నేర్చుకున్నాం చదవటంలో, మనం ఎలా చదవాలి అంటే డీటెయిల్స్ కావాలి మనకి. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, ఉదాహరణకు మర్డర్ జరిగింది అనుకోండి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వచ్చాడు, అక్కడ ఏదో వెంట్రుక దొరికింది, పెద్ద వెంట్రుకలు. చంపిన వాళ్ళు స్త్రీ అంటారా? ఒక్క ఆధారం కుదరదు, అన్ని ఆధారాలు సేకరించి అప్పుడు సమగ్రమైన. అట్లాగే మనం కూడా బైబిల్ చదివేటప్పుడు ఒక వచనం చదవగానే ఇక అక్కడ ఆగిపోకూడదు, దాని వెనక ముందు మనం చదవాలి. సో రెండవ కాంటెక్స్ట్ ఏంటంటే చాప్టర్ కాంటెక్స్ట్. రెండింటి హిస్టారికల్ కాంటెక్స్ట్ లో బాగా అనొచ్చు, బట్ లెట్ మీ డీల్ విత్ సెపరేట్లీ. చాప్టర్, అధ్యాయం యొక్క కాంటెక్స్ట్. ప్రతి అధ్యాయం అంటే ఒక విషయం మీకు తెలియాలి, బైబిల్ ఒరిజినల్ గా రాసినప్పుడు దీంట్లో అధ్యాయాలు, వచనాలు లేవు. యెషయా గ్రంథం అంటే యెషయా గ్రంథం మొత్తం పుస్తకం. ఎప్పుడు ఈ అధ్యాయాలు, వచనాల విభజన జరిగింది అంటే క్రీస్తు శకం పూర్వం కాదు, క్రీస్తు శకం
1227లో పాత నిబంధనని ఆయన పేరు ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాటన్బరీ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ స్టీవెన్ లాంగ్టన్ అనేటువంటి ఆయన లాటిన్ వల్గేట్ ని చాప్టర్స్ గా డివైడ్ చేశాడు. ఎందుకంటే యాక్సెసింగ్ ఈజీ అవుతుందని. దాని తర్వాత 1551లో కొత్త నిబంధనని రాబర్ట్ ఎస్టీన్ అనేటువంటి ఫ్రెంచ్ ప్రింటర్ ఆయన గ్రీక్ టెస్టిమెంట్ ని చాప్టర్స్ వర్సెస్ చేస్తూ వచ్చాడు. ఆయనేమో చాప్టర్స్ చేశాడు, ఈయనేమో వర్సెస్ చేస్తూ వచ్చాడు. ఇవి ఎప్పుడు క్రీస్తు శకం అంటే ఇప్పటికి ఒక 700 సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి మన చాప్టర్ నంబర్స్ ను కూడా మనం ఏమంటాము, నంబర్స్ ని వచనాలని ఇన్స్పైర్డ్ అనుకో. ఉదాహరణకి యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం ఏముంది? అనేకులు ఆయన విడిచిపెట్టి వీళ్ళు చూసారా 666 6వ అధ్యాయం 66వ వచనం అంటే అందరు వెళ్ళిపోయారు అట్లా అని చెప్పి వచనాల్లో కూడా దేవుని ఉందని మనం అనుకోవడానికి ఏమీ లేదు. అయితే ఈ చాప్టర్ అనేది మనకు అర్థం కావాలి అంటే వాళ్ళు ఎలా చేశారు అంటే లాజికల్ గా ఇవన్నీ ఒక అంశం. ఉదాహరణకి ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక ఉంది. మొదటి అధ్యాయంలో తన జీవితాన్ని ప్రజెంట్ చేశాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. 2వ అధ్యాయంలో ఆయన జీవితం చూపించాడు, తిమోతి జీవితం చూపించాడు, ఎపఫ్రోదితు జీవితం. ఇట్లా ఒక్కొక్క అధ్యాయంలో ఒక ఫ్లో జరుగుతుంటది. ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుతున్నాం లేదా రోమా పత్రిక చదివాం. మొదటి 3 అధ్యాయాల్లో అందరూ పాపులే. 3 అధ్యాయం సగం 4, 5 విశ్వాసము ద్వారా 4 విశ్వాసం ద్వారా నీతిమంతులముగా తీర్చబట్టం. దానికి ఎగ్జాంపుల్ అబ్రహాము జీవితం 4వ అధ్యాయం. 5, 6, 7 అధ్యాయాలు 8 అధ్యాయాలు శాంక్టిఫికేషన్ పరిశుద్ధపరచబట్టం. దాని తర్వాత 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేలు చరిత్ర. 12వ అధ్యాయం నుంచి అప్లికేషన్. 12, 13, 14, 15, 16 అధ్యాయం గ్రీటింగ్స్. దెర్ ఇస్ అ ఫ్లో. అంటే ఈ చాప్టర్లో ఫస్ట్ 3 చాప్టర్లో ఇదిగో అందరూ పాపులని ఆయన చెప్పడానికి అది అర్థం కావాలి. అట్లా అర్థం కావాలి అంటే మనం చదవాలి. అదే సమయంలో కొన్ని మేము ముందే చెప్పాను పోయిన వారం కూడా, బైబిల్ హెల్ప్స్ మనకు కావాలి. స్టడీ బైబిల్ ఉండాలి. తెలుగులో కూడా స్టడీ బైబిల్ వచ్చింది, తీసుకోనండి. స్టడీ బైబిల్లో మనకు ఆ కాంటెక్స్ట్ అనేది మనకు అర్థం. ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన చాప్టర్లో ఆయన ఏం చెప్తాం అనుకుంటాడు చెప్తాం. దాని వెనకాల ఒక ఉద్దేశం, మా సంఘంలో ఉన్న ప్రజలు ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఉద్దేశం ఏంటి? ప్రజలు బైబిల్ చదివేటప్పుడు వారి ఓన్గా వాళ్ళకి అనిపించింది అర్థం చేసుకోకుండా అక్కడ ఏం రాయబడిందో అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది అర్థం చేసుకోవాలి. ఇది నా ఉద్దేశం. అట్లాగే రాసినప్పుడు కూడా వారికి ఒక ఉద్దేశం ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆయన ఏ ఇమోషన్ లో మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి గల్తీ పత్రిక రాసిన పౌలు గారి బీపీ మేబీ 200 అబౌవ్ ఉంది. ఆయన కోపం పట్టుకోలేదు. గల్తీ పత్రిక రాసిన చదవండి ఒక్కసారి అంటే ఓ అవివేకులైన గల్తీలాగా మిమ్మల్ని ఎవడు ఓ పోలీస్ కలిగి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసినప్పుడు ప్రశాంతం నా ప్రియులారా ఆనందించుడి ప్రభునందు ఆనందం. ద టోన్, ఇమోషన్ టోన్. దాని తర్వాత లాజికల్ ప్రోగ్రెషన్. ఏ ఆర్గ్యుమెంట్ నుంచి ఏ ఆర్గ్యుమెంట్ పోతున్నాడు. మనం కూడా చెప్పుకున్నాం రోమా పత్రికలో మొదటి 3 అధ్యాయాలు అందరూ పాపులే. 3 అధ్యాయం సగభాగం 4వ అధ్యాయం విశ్వాసము ద్వారా నీతి. 5, 6, 7, 8 నీతిమంతులముగా జీవించటంలో పరిశుద్ధపరచబట్టం. అట్లా ఆ ప్రోగ్రెషన్ అనేది అర్థం చేసుకో. అప్పుడు మనకేమర్థమవుతుందంటే టాపిక్ అర్థమవుతుంది, టోన్ అర్థం కావాలి, ఆడియన్స్ ఎవరు, సెట్టింగ్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయము ప్రాముఖ్యంగా ఇప్పుడే మనం అనుకున్నాం, తప్పిపోయిన కుమారుని ఉపమానం, తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన గొర్రె. కాంటెక్స్ట్ ఏంటి? పరిసయ్యులు ఇతర ప్రజలను తృణీకరిస్తున్నారు. అది ఆ మెయిన్ టాపిక్ ఏంటి?
ఇక్కడ ఏ సమస్యను అడ్రస్ చేస్తున్నాడు, ఇక్కడ ఏ సత్యాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు చాప్టర్ చివరిలో ఒక మాట ఉంటుంది. జనరల్గా చాప్టర్ చివరిలో మెట్టుకు క్లైమాక్స్ అంటాం, అక్కడ మనకు అర్థమవుతుంది. బైబిల్ కూడా చాలాసార్లు ఒక వాక్యంతో స్టార్ట్ చేసి అదే వాక్యంతో ఎండ్ చేస్తాడు. అంటే అక్కడ వరకు ఒక భాగం అని. ఎక్కడ మనం చూస్తాం, అది కీర్తనలో చాలాసార్లు ఆ మాట కనపడుతుంది. ఒక భాగంతో స్టార్ట్ చేసి యెహోవా రాజ్యం చేస్తున్నాడు, మళ్ళీ కింద ఎక్కడో యెహోవా రాజ్యం, అంటే అక్కడికి ఒక భాగం అన్నమాట. అక్కడ ఎండ్ చేస్తా, టాపిక్ అది అని మనకు అర్థం. అట్లా మనం అర్థం చేసుకుందాం. ఇక మూడవది హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది, నాలుగవది బిబ్లికల్ కాంటెక్స్ట్ ఉంది. వచ్చే వారం అవి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా వాక్యాన్ని ఐసోలేట్ చేయొద్దు, ఒక వచనాన్ని మంత్రం లాగా బయటికి తీయొద్దు. నేను మధ్య ఎక్కడ చూశాను, చోట బెడ్రూమ్ లోకి పోయినప్పుడు ఈ వచనం చెప్పి ప్రార్థన చేయండి, గేట్ దగ్గర ఈ వచనం, తలుపు దగ్గర ఈ వచనం, విండో దగ్గర ఈ వచనం, బాత్రూమ్ దగ్గర ఈ వచనం, సింక్ దగ్గర ఈ వచనం. బైబిల్ అలా రాయలే. బైబిల్ అలా రాయలే. దేవుడు తను మాట్లాడుతున్నాడు. సపరేట్ బైబిల్లో వచనాలని మనకు కావాల్సిన రీతిలో పీకేసుకోకూడదు. అది ఒక దండలాగా కట్టబడ్డాయి. ఆ దండలో ఉన్న అర్థం చేసుకోవాలి. దండలో ఒక పువ్వును బయట తీసి ఈ పువ్వు ఎంత బాగుంది అనుకో, దండ అర్థం కావాలి. ఈ బైబిల్ మొత్తం ఒక్కటే స్టోరీ, రిడెంప్టివ్ హిస్టరీ అంటాం, బిగ్ పిక్చర్. ఉదాహరణ న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నాం, ఏమర్థం కావాలి మనకి? వాళ్ళకు రాజు లేడు, వాళ్ళ న్యాయాధిపతి ఉన్నంత కాలం బాగుంటున్నారు, తర్వాత వాళ్ళు పడిపోతున్నారు. కానీ కొత్త నిబంధనలో ఒక రాజు వస్తున్నాడు. ఆ రాజు పర్ఫెక్ట్, ఆయన చనిపోడు, ఆయన యథాకాలం ఉంటాడు. ఆ రాజు ఎవరు? యేసు ప్రభు. దట్ ఇస్ ద బిగ్ స్టోరీ. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లింక్డ్ టు దట్ స్టోరీ. అంతేగాని ఇగో న్యాయాధిపతుల్లో ఈయన ఎట్లా చేశాడు కాబట్టి ఇట్లా మనం ఇట్లా చేయాలా, ఊరు చేయాలా, కానీ మెయిన్ రాయబడింది ఇగో సంసోన్ ఇలా ఉన్నాడు కాబట్టి ఆయనలాగా మీరు ఉండొద్దు, అబ్రహాం ఇలా ఉన్నాడు, నేర్చుకోవాలి. కానీ మెయిన్ రాసింది ఇదిగో యేసు ప్రభు. బైబిల్ అనేది నీతి కథల సూత్రాలు కాదు. అంటే ఏంటి, ఇలా ఉండాలి, నీతి కథలు ఉన్నాయి, నీతి ఉంది, బట్ మేజర్ థీమ్ అది కాదు. మేజర్ థీమ్ నీతి కథ అందరు చెప్తారు కదా, గరికపాటి చెప్తాడు, ఇంకొక ఆయన చెప్తాడు, అదేమో అది ఉంటాయి కదా, పరవస్తు చెన్నైశ్వర్ రాసిన నీతి కథల పుస్తకం ఉంటుంది, నీతి చంద్రిక ఏదో, వాళ్ళు కూడా చెప్తారు. బైబిల్ మనం ఏం చేయాలో చెప్పేది మాత్రమే కాదు, దేవుడు, దేవుని ప్రేమ, దేవుని కుమారుడు, దేవుని గురించిన జ్ఞానం మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దీన్ని మనం ప్రేమించాలి, ఎంత వీలైతే అంత చదవాలి, మనకు పరిచయం కావాలి, అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. అసలు ఏం చదవకుండా రోజుకు ఒక వచనం చదివి నాకు కంటెక్స్ట్ అర్థం కావాలని అర్థం కాదు. ఎంతగా వీలైతే అంతగా చదువుతుంటే అప్పుడు ఒక 4-5 సార్లు ఒక పుస్తకం చదివితే అప్పుడు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఒక్కసారి చదివిన కాంటెక్స్ట్ కావాలంటే మాత్రం వీ హ్యావ్ టు బి ఫెమిలరైజ్డ్. సీక్వెన్స్ గా ఒక పుస్తకం మొత్తం చదవటం, ఒక అధ్యాయం మొత్తం చదవటం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం దేవా. మరి మాకున్న అందుబాటులో కాంటెక్స్ట్ ఇదంతా ప్రాముఖ్యం ప్రభా. ఓ దేవా, మేము ఈ వాక్యం అనేది మా సొంతంగా మా పరిస్థితిని బట్టి, మాకున్న అవసరతను బట్టి మేమేదో ఒక వాక్యాన్ని తీసుకొని అన్వయించుకునేది కాదు, కానీ మీరు మీ మీ వ్యక్తిత్వము, మీ క్యారెక్టర్, మీ బలము, మీ శక్తి, మీ జ్ఞానం మేము అర్థం చేసుకోవాలి. బైబిల్ని కాంటెక్స్ట్లో ఇంటర్ప్రిట్ చేయటం, మా పరిస్థితిని బట్టి, మా అవసరతను బట్టి ఇంటర్ప్రిటేషన్ కాదు ప్రభా. ఇది మాకు నేర్పించండి నాన్న, ఇది ఎంతో ప్రాముఖ్యం. లేకపోతే మా జీవితాలు ఇంకా చిన్నపిల్లల జీవితాల వలె ఉంటాయి. దేవుని మీద ప్రశ్నలు, దేవుని మీద సనగటం, దేవుణ్ణి నిందించటం, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు దేవుడు అలా చేయలేదు, నాకెందుకు ఇయ్యలేదు. కారణం దేవుడు మాకు అర్థం కావట్లేదు. కారణం వాక్యాన్ని చదవాల్సిన రీతిలో చదివి అర్థం చేసుకోవాల్సిన రీతిలో మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మ్యాన్ సెంట్రిక్ గా చదువుతున్నాం ప్రభా. బైబిల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి మేము కాదు, మొత్తం మా గురించి కాదు, ఇది దేవుని గురించి. ఇది మాకు అర్థం కావడానికి సహాయపడండి. మనుషు హద్దుబాటులో విత్తవన్న వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింప చేయండి. మరలా శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన మీరు సంసిద్ధపరచండి, కృప చూపించండి, సహాయపడండి. వందన స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా, మరి బిడ్డ దివ్యాక ఆపరేషన్ అయింది నాయన,
మీరు ఆ గాయమును మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్తైన శక్తిని బలమును మీరు అనుగ్రహించండి. రోజన మాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, జోసెఫ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మధు వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, రమేష్ వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, అవసరతలు అక్రతలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మీరు సహాయపడండి, కృప చూపించండి. మరి బిడ్డలు కొంతమంది విదేశ ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నారు, దాని కొరకు వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయపడండి, కృప చూపించండి, మార్గమును సరళం చేయండి, సముద్రమును పాయలు చేయండి, ఎరుకోగొడ్లు కూలగొట్టండి. దేవ సహాయపడమని, ప్రతి అడ్డను ఆటంకాన్ని తొలగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడు నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న.